వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పేదరికంలో ఉండటం, కష్టాలు రావడం, అవమానాలు ఎదుర్కోవడం, డబ్బు లేకపోవడం, ఇలా రకరకాల సమస్యల్లో ఉండేవారు. ఇంట్లో దీపారాధన, నిత్య దీపారాధన చేస్తూనో లేదో ఆలయ దర్శనాలు చేసుకుంటేనో భగవంతుని నమ్ముకుంటేనో కష్టాలు తొలగిపోతాయా? అది అంటే దీన్ని ప్యారలర్గా ఈక్వల్గా చూడాలా? దానికి అసలు ఏం చేయాలి? అంటే మనం ఎట్లా నమ్ముతాం జయ, ఎప్పుడు కూడా ఈ జన్మలో మనం అత్యద్భుతంగా మంచి సిల్వర్ స్పూన్తో గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్తో పుట్టినా, లేదా ఒక దారిద్ర్య రేఖకి దిగువనున్న వాళ్ళ ఇంట్లో పుట్టినా, అది మన పూర్వకర్మానుభవంగా చెప్తాం. అంతే అంతే. ఇప్పుడు మన ఆరోగ్యము అనారోగ్యము ఇది కూడా పూర్వకర్మలది. అంతే. అన్నీ పూర్వజన్మ నుంచే మనం మోసుకొస్తాం, దాన్నే మనం అనుభవిస్తాం, అటు ధనాన్ని కానీ ఇటు దారిద్ర్యాన్ని కానీ. కాకపోతే దారిద్ర్యంలో పుట్టినవాడు అలాగే ఉంటాడని చూస్తామా మనం? లేదుగా. మెల్లిగా ఏదో మెట్లకి ఎలాగోలా మధ్యలో పడుకుని కూర్చుని లేచి ఏదో ఒక ప్రయత్నం చేసి ముందుకెళ్తారు. మనకి ఈ కర్మ సిద్ధాంతాన్ని పూర్వజన్మ జన్మానుగతంగా వస్తాయని చెప్పిన మన ధర్మమే ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని చెప్పారు. ఎవడైతే పనిచేస్తాడో వాడికి లభిస్తుంది. ఒక లక్ష్మి అంటే ఒట్టి అబండెన్స్ డబ్బే కాదు, అన్ని రకాలమైనవి. ఇప్పుడు దీనికి ప్రధానంగా తన మీద తనకి నమ్మకం ఉండటం, ఏదో ఒక క్రియ చెయ్యడం, దీంతో పాటు దైవారాధన చేయటం. నిత్య దీపారాధన అంటే రోజు దీపం పెట్టడానికి నూనెైనా ఉందో లేదో వాళ్ళ ఇంట్లో. కడుపు మార్చుకుని దీపం పెట్టమని చెప్పం కదా. నువ్వు కూర వండుకోవడం మానే ఆ నూనెతో దీపం పెట్టు అని చెప్పారా ఎవరైనా? ఎక్కడ ఆ దండం పెట్టు నాయన, కనీసము దీపం పెట్టకపోతే మానే ఆ దీపం నూనెతో వంట వండుకో. ఓ చొక్కుంటే చారెట్ నూనె ఉంటే వంట చేసుకుని తిను, దండం పెట్టు దేవుడికి. ఈ నిత్య దీపారాధన అనేది దీపారాధనకి కలిగినంత ఉంటే చెయ్యి. నీ శక్తికి అనుసరించి ఏదైనా సరే. మీరు ప్రతిసారి దేవతార్చన పూజా విధానం చేసేటప్పుడు, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ కరిష్యే అని ఉంటుంది. సంకల్పంలోనే యావత్ శక్తి అనేది ఒక నియమం. నువ్వు నెయ్యి కొనగలిగే సత్తా ఉండి కూడా నువ్వు పత్తి గింజల నూనెతో చేసావనుకో, అది పనికిరాదు. పొదుపు చేయొద్దు. నీ శక్తిని అనుసరించి నువ్వు మంచి నెయ్యి కొనగలవు, మంచి నాణ్యమైన నువ్వుల నూనె కొనగలవు, దాంతో చెయ్యి. నువ్వు నూనె లేదు, నెయ్యి లేదు, నీకు నీళ్ళకు కూడా గతి లేదు, దండం పెట్టు. మన శక్తిని బట్టి మనం చూసే ముందు మన ఆరాధన క్రమాలన్నీ చూస్తూనే ఉంటాం. ఆవిడెవరో సత్తుపిండి తెచ్చుకుంది పుట్టింటి నుంచి, సత్తుపిండితోటి బియ్యం కొడుగులు చేసి దీపారాధన చేసి దండం పెట్టుకుంది. వాళ్ళు ఎవరో సత్యనారాయణ వ్రతం దీంట్లో నది ఒడ్డును చేసుకుంటుంటే, పేదవాళ్ళు చేసుకుంటున్నారు ఎవరో నది ఒడ్డున చిన్నగా చేస్తున్నారు. అలంకారాలు లేవు, పువ్వులు లేవు, పూసలు లేవు. అక్కడే వీళ్ళు కూడా నోవు నోచుకోవడానికి ఏం కావాలమ్మా? లోపల ఒకటి ఉండాలి, అంతే. స్థిర చిత్తం, ఫోకస్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఎన్ని ₹1,00,000 పెట్టి పువ్వులు పెట్టి అలంకారం చేసినా చేసుకోవచ్చు. 10 రూపాయల పువ్వులతోటి కూడా చేసుకోవచ్చు. ఏమీ లేవు, వాకిట్లో ఓ తులసి చెట్టు, ఒక మందార పువ్వు చెట్టు ఉంటే ఒక్క మందార పువ్వు, ఒక తులసి రెమ్మ పెట్టినా సరిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ క్రియల్లో ఒకటి మీరు ఎలాంటి జీవితాన్ని లీడ్ చేస్తున్నారో దాని నుంచి ఉద్ధరింపబడడానికి ఎవరైనా సరే ముందు ఉద్యోగం, పని, అది పెద్దదో చిన్నదో బరువైందో తేలికైందో మీ శక్తిని అనుసరించి, లేదా మీరు చేయగలిగే పనికి వస్తున్న డబ్బు మీ జీవితానికి చాలకపోతే అప్గ్రేడ్ అవ్వండి, ఇంకొంచెం బెటర్ థింగ్స్ నేర్చుకోండి. ఇది ఎవరికైనా చెప్పాలా జయ? అసలు నాకు తెలియక అడుగుతా. అంతే కదా, చెప్పవలసిందా? ఇది ఏదో చిన్న జీతం వస్తుంది, డిగ్రీ చదివావు 15,000 వస్తుంది, ఓ 12,000 వస్తుంది, చాలటం లేదు. గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయి, ఏదైనా కొత్త కోర్సులు చేయి. ఖర్చు ఆదాయం పెంచుకునే మార్గాలు చూడు, ఖర్చు అంతే ఉంచుకోవాలి. జనరల్గా పీపుల్ ఎట్లా ఉంటారంటే జయ, మానవుల మనస్తత్వాలే అట్లా ఉంటాయి. మనకి ఆదాయం పెరంగానే ఖర్చు పెంచేస్తాం మనం. అవును, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆదాయం ఇక్కడ ఉంటుంది, ఖర్చు ఇక్కడ ఉంటుంది. ఈ ఆదాయం పెరిగిన పాత ఖర్చు విధానాన్ని కొంతకాలం పాటు మీరు కంటిన్యూ చేయగలిగితే అప్పుడు మీకు డబ్బు కనపడుతుంది. అవును. ఈ పోసేసే విధానం ఉంటుంది కదా, ఆదాయం పెరగానే ఖర్చులు, లేదా పెరగబోయే ఆదాయానికి ముందే ఖర్చులు సిద్ధం చేసుకోవటం,
ఈ రోజున ట్రెండ్ మాత్రం అదే ఉంది జయ. నేను ఎంతమందితో మాట్లాడతాను, ఎవరితో మాట్లాడినా 1,00,000 రూపాయల జీతం వస్తే ఏం చేయాలి అనేది 30,000 అప్పుడే ఆలోచిస్తూ ఉంటారు. ఎంతసేపు కళ్ళు పైనే ఉంటాయి. అదే క్రియ చేయటానికి పైకి ఉండవు, ఖర్చు చేయడానికి ఉంటాయి. మైండ్ సెట్ మార్చుకోవాలి. పూజ చేయాలి, దీపారాధన చేయాలి, ఏమో నేను వాటిని అంతగా నమ్మట్లేదు జయ. చెయ్యాలి. ఇప్పుడు అదే చేస్తామంటే ఎలా ఎలా కుదిరేది? కుదురుతుంది? ఏదైనా వ్రతం చెప్పండి, ఏదైనా పరిష్కారం చెప్పండి, ఏదైనా పరిహారం చెప్పండి, ఏ దేవుడికి దండం పెట్టాలి, ఏ ప్రార్థన చేసుకోవాలి. మీరు ఏ పొరపాట్లు చేస్తున్నారో అవి మానేయాలి కాదు. జనరల్ గా ఏం చేస్తారంటే చెప్పరు అసలు. అవి చెప్పరు. అవి మేము ఈ పొరపాట్లు ఇది అసలు పొరపాటు అని నమ్మరు కూడా. ఇది కరెక్ట్ రమ్మగారు. నమ్మరు. చేసేది పొరపాటు అనుకోరు. మనం ఎక్కడ పప్పులో కాలేస్తున్నామో తెలియదు మనకి. ఆ తెలియక ఏం చేస్తాము, మనం ఆలోచిస్తున్నది కరెక్ట్ అనుకుంటాం, దీన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎవరిదైనా అడ్వైస్ తీసుకుంటూ ఉంటాం అంతే. మీ రోజువారీ మీ ఆలోచన విధానం ఏమిటి అనేది మీకే కదా తెలిసేది. ఖచ్చితంగా లోపల నుంచి కరెక్షన్స్ చేసుకోండి మొదట. నేను కరెక్టా, ప్రతిసారి అన్ని విషయాల్లో కూడా నేను సరిగ్గా ఉన్నానా అనేది ఒక ప్రశ్న కావాలి మనకి. మనం ఎక్కడ సరిగ్గా లేమో అక్కడ సరి చేసుకుని అప్పుడు నువ్వు దీపారాధన చేయి. దీపారాధనకి ఓపిక లేదు, ధూపం వేయండి, కొంచెం అగరబత్తులు తేలికలో వస్తాయి. ఫుల్ అగరబత్తి వెలిగించలేకపోతే సగం అగరబత్తి వెలిగించి దండం పెట్టుకోండి. శ్రద్ధతోటి దండం పెట్టండి. నా పని నేను చేస్తాను దేవుడా, నువ్వు నాతో ఉండు అంతే. ఇప్పుడు అదే చేసి ఇంకా పూజలు చేసి ఇంకా పరిహారాలు చేసి ఎన్ని చేస్తే మాత్రం వాటన్నిటికీ ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం పెరిగేది లేదుగా. నువ్వు భక్తి శ్రద్ధ పొద్దునే సూర్యుడు కనపడంగానే దండం పెట్టండి. కనపడంగానే పెట్టుకోవాలంటే ఏం చేయాలమ్మా? కనపడడానికి ముందే లేవాలి కదా. ముందు బద్ధకాన్ని వదిలిపెట్టుకోండి. రాత్రి పెందరాళే పడుకోండి. పెందరాళే పడుకోపోయినా పొద్దున్నే లేవండి. పెందరాళ్ళు పడుకోలేదు, మనం పొద్దున్నే ఎందుకు లేవలేదు అంటే రాత్రి లేట్ అయింది అనేది ఒక కారణంగా చెప్తాం. నువ్వు ఎప్పుడైనా పడుకో, సంబంధం లేదు. పావు తక్కువ వారికి నిద్ర లేచి స్నానం చేసి సూర్యుని చూడాలి. చేసి చూడండి. రోజు దీపారాధన చేయటం కంటే కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది. 21 days 21 రోజుల పాటు 5:30 5:40 కల్లా లేచేయాలి. ఆడ మగ ఎవరైనా ఇంటిల్లి పాది లేస్తే మరీ మంచిది. స్నానం చేసేయండి. సూర్యోదయం అవగానే సూర్యుడికి దండం పెట్టుకోండి. 5 నిమిషాలు సూర్యుడి ముందు నిలబడగలిగారా, 10 నిమిషాలు అబ్బో మహత్తరంగా ఉంటుంది. ఆ తర్వాత దీపారాధన చేసుకోండి. మేము ఇల్లు ఉడవాలి కదా, చేయాలి కదా, పాకిలు కడుక్కోవాలి కదా, మీ ప్లాన్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఒకళ్ళు ఇల్లు ఉడిచి ముగ్గేస్తారు, ఇంకోళ్ళు ఇంకో పని చేయండి. సూర్యుని చూడడం మాత్రం మానద్దు. ఓకే, ఇలా చేస్తే ఏమైనా మన జీవితాల్లో డిఫరెన్స్ వస్తుంది. దేనికైనా కూడా నియమము నిబద్ధత ఈ రెండు చాలా అవసరం. దీంతో మనం నియమ నిబద్ధత గుణాలతోటి మనం జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. నియమం ఉన్నవాడికి ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి అంటే భగవంతుడు, అంతే కదా. ఆటోమేటిక్గా ముందుకెళ్తాం. దీంతో మీరు నిత్య దీపారాధన చేయండి. శుక్రవారాలు అమ్మవారిని చూడండి, శనివారాలు వెంకటేశ్వర స్వామిని చూడండి, బుధవారం వినాయకుడిని చూడండి, సోమవారం శివాలయానికి వెళ్ళండి, మంగళవారం ఏ జేజి గుడి ఉంటే వెళ్ళండి. ఒక్కొక్క శ్లోకం నేర్చుకోండి, ఒక్కొక్క దైవానికి సంబంధించింది. సూర్యుని చూస్తూ ఆ స్తోత్రం చదువుకోండి. ఖర్చు లేని పని కదా మరి, కదా, అంతే కదా. ఖర్చు లేని దేవతారాధన ఏం చేయాలో ఆలోచించి అది చేయండి. ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గర అన్నీ వస్తాయి మన దగ్గరికి. అప్పుడు మీరు శక్తి పెరిగాక ఖర్చు పెట్టి దేవతారాధన చేసుకుందరు కానీ అప్పుడు కూడా చేయొచ్చు. అప్పుడు ఇంకా మీరు పెద్ద పెద్ద దూరాలు ఉన్న ఎక్కడో ఉన్న గుళ్ళకి వెళ్ళి రావచ్చు, ఖర్చు పెట్టుకుని వెళ్ళి రావచ్చు. వేరే క్షేత్రాల దర్శనం చేసుకోవాలంటే ఖర్చే కదా, అవన్నీ పెడుదురు కానీ. ఏదైనా ఒక మంచి మాట మాట్లాడండి, తిరగబడకండి, పోట్లాటలు తగ్గించుకోండి. వీలైనంత ఇతరులకు సహాయం చేయండి. ఫిజికల్గా మామూలు డబ్బులు గిబ్బులు మీరేమి ఇవ్వలేరు, అన్నం పెట్టలేరు, మాట సాయం మంచిగా మాట్లాడండి. అయినా తిన్నావా ఉన్నావా అని పలకరించండి. ఎవడైనా పలకరించగానే మనకు ఒళ్ళు మండిపోతుంది. మేమేం బాగున్నాం మీరు బాగున్నారని రియాక్ట్ కాకండి. సాత్వికత అలవరుచుకోండి, దైవం మీకు సహాయం చేస్తాడు. ఇది ఈజీ మెథడ్. ఎలా మనం జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఇలా కూడా అవ్వచ్చు. ఇలా అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తర్వాత ఎక్కిపోతారేమో ఆ తర్వాత, కానీ అది వేరే కథ. ఇప్పుడు ఈ వెళ్ళేటప్పుడు కనుక మీరు ఈ రకమైన జాగ్రత్తల్లోకి కనుక వెళ్ళారంటే చాలా పీస్ఫుల్గా
మీరు ఎక్కదలుచుకున్న మెట్లన్నీ మిమ్మల్ని ప్రకృతి ఎక్కించేస్తుంది. రైట్, ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.